ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కార్గిల్ విజయ్ దివస్ ను ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగాలను కొనియాడారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా తన 136వ ఎపిసోడ్లో మాట్లాడిన మోదీ రక్షణ రంగంలో భారత స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా కొన్ని దేశాలకు విశ్వసనీయ రక్షణ భాగస్వామిగా కూడా మారిందన్నారు. జాతి కోసం సైనికులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేమని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ దేశ సైనికుల అసాధారణ ధైర్య సాహసాలు, త్యాగాలను కొనియాడారు. భారత నావికా దళంలోకి దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక ప్రవేశించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీంతో పాటు పినాక, కుషా క్షిపణి పరీక్షలు విజయవంతమవడంపై మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఇండోనేషియాతో జరిగిన బ్రహ్మోస్ క్షిపణుల ఒప్పందాల ద్వారా ప్రపంచానికి విశ్వసనీయ రక్షణ భాగస్వామిగా ఎదుగుతోందని అన్నారు ప్రధాని. క్రీడారంగంలో భారత్ సాధించిన అద్భుత విజయాలను ప్రధాని ప్రశంసించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచిన పివి సింధును అభినందించారు. అలాగే లండన్లోని లార్డ్ స్టేడియంలో చారిత్రాత్మక తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని నమోదు చేసిన భారత మహిళా క్రికెట్ జట్టును కూడా అభినందించారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి రాకెట్ విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగాన్ని ప్రధాని కొనియాడారు. అలాగే అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్లో మన విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ విభాగాలలో అత్యధికంగా బంగారు, రజత పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.